సో హాయ్ గాయ్స్, సో ఈ రోజు ఈ వీడియోలో మీకు అందరికీ నేను వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇలాంటి వీడియోని మీ ఫోటోని కూడా యూజ్ చేసి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అదే విధంగా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదే విధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. Zombie apocalypse. సో గాయ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఫైల్స్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో అదేవిధంగా కైన్మాస్టర్ ప్రో అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ప్రో అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసరికి కైన్మాస్టర్ని అయితే ఓపెన్ చేయండి. సో వన్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 9:16 రేషియోని సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి మీడియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీరు వీడియోని ఎంతవరకు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అంతవరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వచ్చేసరికి మోడల్ ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేస్తాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దీన్ని వచ్చేసరికి ఈ విధంగా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఇదే లేయర్ని సెలెక్ట్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ని అయితే క్రియేట్ చేయండి. చేసిన తర్వాత సో ఏదో ఒక లేయర్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. సో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా సాచురేషన్ అయితే సో ఈ విధంగా పెంచండి. సో ఈ విధంగా పెంచిన తర్వాత సో ఇప్పుడేసరికి బ్యాక్ వచ్చేసేసి సో ఇక్కడ మనకు ఓవరాల్ యానిమేషన్ అని ఉంటుంది. సో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పల్స్ని అయితే సెలెక్ట్ చేయండి, లేకుంటే ఫ్లిక్కర్ అయినా సెలెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఇంకొక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసి సో మనకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. సో మీద క్లిక్ చేసి సో ఇక్కడ వచ్చేసరికి సాచురేషన్ అంతా కూడా ఈ విధంగా తగ్గించేసేయండి. సో తగ్గించినట్లయితే సో ఈ విధంగా మనకు ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు మనము టెంప్లెట్ని అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు వచ్చేసరికి టెంప్లెట్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడేసరికి ఇదే లేని సెలెక్ట్ చేసి సో ఇక్కడ మనకు బ్లెండింగ్ అని ఉంటుంది. సో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసినట్లయితే సో మనకి ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడేసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు మనం వచ్చేసరికి ఎఫెక్ట్ వీడియోని అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ లేయర్ని కూడా సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇప్పుడేసరికి ఇక్కడ మనకు స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. సో మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే సో మనకి ఈ విధంగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడేసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం రొటేట్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి ఈ విధంగా కొంచెం పెద్దదిగా చేసి సో ఇక్కడ కార్నర్లో అయితే ఈ విధంగా ఉంచాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు సో సోషల్ మీడియా ఐకాన్స్ని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా చిన్నదిగా చేసి సో ఇక్కడైతే మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసరికి మీరు మీ యూజర్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను వచ్చేసరికి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ యూజర్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేస్తాను. సో మీరు వచ్చేసరికి మీ యూజర్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మనము ఫాంట్ మీద క్లిక్ చేసి సో మీకు నచ్చిన ఫాంట్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేను వచ్చేసరికి సో ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేస్తాను. సో ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత కలర్ మీద క్లిక్ చేసి సో బ్లాక్ కలర్ని అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో కొంచెం ఈ విధంగా చిన్నదిగా చేయండి. సో ఈ విధంగా చిన్నదిగా చేసిన తర్వాత సో ఇక్కడ కరెక్ట్గా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. సో ఇప్పుడు వచ్చేసరికి మనము టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో నేను వచ్చేసరికి టెక్స్ట్ని అయితే ఇప్పుడు సెలెక్ట్ అయితే చేస్తాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా కొంచెం పెద్దదిగా చేయండి. అంతకుముందు ఈ విధంగా రొటేట్ చేయండి. సో ఈ విధంగా రొటేట్ చేసిన తర్వాత సో ఈ విధంగా
పెద్దదిగా చేసి సో ఇక్కడైతే మనము ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత సో మీరు వచ్చేసి మీ నేమ్ని పిక్సెల్ ల్యాబ్లోనే ఎడిట్ చేసుకొని సో అక్కడ నుంచి మీరైతే ఇక్కడ పెట్టుకోవచ్చు. లేకుంటే ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసి సో మీ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ నుంచి అయినా మీరు నేమ్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను వచ్చేసరికి ఆల్రెడీ పిక్సెల్ ల్యాబ్లో అయితే సో నేమ్ని అయితే ఎడిట్ చేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేస్తాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం పెద్దదిగా చేసి సో ఇక్కడైతే ప్లే చేస్తాను అనమాట. సో ఈ విధంగా ఈ విధంగా మీరు కరెక్ట్గా రొటేటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే సో దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో చేసినట్లయితే మనకు వీడియో అనేది రెడీ అయిందనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మీకు నచ్చిన బీజిఎంని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో అందుకోసం ఆడియో మీద క్లిక్ చేసి సో మీకు మొబైల్లో ఉన్న బీజిఎమ్స్ అన్నీ కూడా రావడం జరుగుతాయి. సో మీకు నచ్చిన బీజిఎంని అయితే మీరు ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక వీడియోని గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి అనుకుంటే షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.